చాలా మందికి మూలకణాలు లేదా స్టెమ్ సెల్ అంటూనే అందరికి గుర్తొచ్చేది బొడ్డుతాడు స్టోరేజ్. సో బొడ్డుతాడు నుంచి తీసిందే స్టెమ్ సెల్ అనుకుంటూ చాలామంది దీంట్లో ఉన్న డెవలప్మెంట్ అయితేనేమి, దీని చికిత్సా విధానం అయితే అవగాహన లేకుండా ఉన్నారు. సో వారి కోసం ఈ వీడియో. మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మూలకణాలు అనేటివి మన శరీరంలో ప్రతి చోట ఉంటాయి. గుజ్జులో అయితేనేమి, కడుపు చుట్టూన్న ఫ్యాట్ నుంచి అయితేనేమి, హెయిర్ అయితేనేమి, కంట్లో అయితేనేమి, ఇలా రకరకాల ప్రతి అవయవంలో ఇవి నిద్రావస్థలో ఉంటాయి. వాటిని తీసి మళ్ళీ పునరుద్ధరించి వాటిని ఫంక్షనల్గా చేయడమే స్టెమ్ సెల్ థెరపీ అండ్ రీజనరేటివ్ మెడిసిన్. సో ఈ స్పెషాలిటీలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ మూలకణాలు అనేటివి మన నుంచి తీసి మనకే వాడడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సర్జికల్ అప్రోచ్ ఏం కాదు. ప్లస్ ఈ మూలకణాల ప్రత్యేక గుణం ఏదైతే ఉందో, అంటే ఇవి కావాలంటే ఎముకల్లాగా మారుతాయి, లివర్ లాగా మారుతాయి, కిడ్నీ లాగా మారుతాయి, నరాల్లాగా మారుతాయి, రక్తనాళాలాగా మారుతాయి. ఈ గుణాన్ని మనం వాడుకోవడం వల్ల శరీరంలో ఏ భాగాన్నైనా మనం రిపేర్ చేయొచ్చు, దాన్ని రక్షించుకోవచ్చు. మంచి ఉదాహరణ, నీ రీప్లేస్మెంట్కి ఇది ఒక మంచి ఆల్టర్నేట్. అంటే గుజ్జు తక్కువ అవుతున్నప్పుడు స్టెమ్ సెల్ వాడడం వల్ల గుజ్జును మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు.